కోసం యుద్ధం చేయమని చెప్పిన అతన్ని మించిన వీరుడెవరు? మతోన్మాదులు అందరూ మాట్లాడినట్టు ఒక వీడియో పెట్టుకుని కెమెరా పెట్టుకుని మాట్లాడలేనా నేను? వాళ్ళకంటే ధైర్యంగా మాట్లాడగలను, మాట్లాడి జనంలోకి వెళ్ళి రాగలను. నేను అంత దమ్ముంది నా గుండెల్లో, అస్సలు భయపడిన ఎవరికి. కానీ సంస్కారం అడ్డొస్తుంది. ఎందుకంటే కొంతమంది విశ్వాసులు, వాళ్ళ ఆ విశ్వాసాలు కలిగిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని బాధ పెట్టాలి. మాట్లాడుతూ అంటాడు, ఎవరో అన్నట్టు ఇద్దరు వెళ్ళారట, ఇద్దరు వెళ్తే నేను భోజనం చేస్తే నీ కడుపు నిండిపోద్దా అన్నాడట. మాట్లాడితే శవం 3 మేకులు పీక్కోలేకపోయాడు, ఆ శవాన్ని పూజిస్తున్నారు ఇల్లు. అరే శవం కాదురా దరిద్రుడా, సజీవుడై తిరిగి లేచాడరా పనికి మళ్ళీ దరిద్రుడా అనాలనిపిస్తుంది, కానీ అనలేకపోతున్నాను. ఆయన ఈ శవం కాదు, ఆయన సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారని చెప్పబడిన ప్రపంచంలో ఏకైక వ్యక్తి మహాచక్రవర్తి నా యేసుక్రీస్తు. ఇంకోటి ఎవడైనా అలాంటి వాడు ఉన్నాడేమో చూపెట్టు, నీకన్నా దమ్ము ఉంటే చూపెట్టు, ఎవడో లేడు అలాగా. అది పవర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఈ దేశంలో పుట్టిన సిద్ధ పురుషులు, ఋషులు, యోగులు, మహర్షులు కాలి గోటికి గోడు జరిపాడు వెర్రి పుష్పమా, నువ్వు డబ్బుల కోసం, దశమ భాగాల కోసం దేనికైనా పాల్పడతావని అర్థమైంది, కానీ ఎలాంటి వెర్రి కోతలైనా కొస్తావని అర్థమైంది, కానీ జనాల్ని రెచ్చగొట్టి భారతదేశాన్ని సర్వనాశనం చేయడానికి పుట్టినావని మాకు అర్థమైంది. కానీ ముందు నువ్వు బొచ్చు పీకావో బొచ్చు పీకలేదో, నీ యేసు బొచ్చు పీకాడో బొచ్చు పీకలేడో, మైకుల్లో వెర్రి పుష్పం లాంటి కోతలు ఏం కోస్తావులే. కానీ త్రైలింగ స్వామి సిద్ధయోగి కాలి గోటి గోడ జరిపాడు నీ యేసు. ఒక్కసారి చూడు ఈ వీడియో. ఒక పిచ్చి వెర్రివాడు లాగా మాట్లాడుతున్న విపి రెడ్డి. మొత్తానికి యోగులకు యోగి అయినటువంటి ఒక మహానుభావుడి యొక్క చరిత్ర చెప్పుకుంటున్నాం. ఈయన జన్మించింది 1607 సంవత్సరం. ఈయన సిద్ధి పొందినది 1887, అంటే 280 ఏళ్ల కాలం జీవించారు ఆయన. ఈయన తెలుగువారు అని ముందే చెప్పుకున్నాం. విశాఖపట్నం విజయనగరం సమీపంలో అప్పట్లో విజయనా జనపదం అనే పేరుతో ఉన్నటువంటి ప్రాంతంలో హోలియాను గ్రామం ఉంది. ఆ గ్రామానికి జమీందారుగా నృసింహధర్ అనేటువంటి ఒక పెద్ద ఆయన ఉండేవారికి విద్యావతికి కలిగినటువంటి ఆ సంతానం 1607 జనవరి నెలలో పుష్యమాసం శుక్లపక్షం రోహిణీ నక్షత్రంలో నృసింహధర్ విద్యావతి దంపతులకి దివ్య శిశువు కలిగాడు. అప్పుడు వారి కుల పురోహితుడు శివరాం జాతక చక్రం చూసి, ఈయన జాతక చక్రం అసాధారణంగా ఉన్నది, ఇలాంటి చక్రాన్ని నేను ఇంతవరకు చూడలేదు, ఈయన వల్ల మీ వంశ ప్రతిష్ట ప్రపంచ వ్యాప్తం అవుతుంది, కానీ ఇతను బ్రహ్మవేత్తను యోగి అవుతాడు, గృహత్యాగం చేసి వెళ్ళిపోతాడు అన్నాడు. తల్లితో మాట్లాడుతుండేవాడు. ఆ తల్లి సామాన్యురాలు కాదు, ఆవిడకు విదుషీమణి, ఎంతో చదువుకున్నటువంటి తల్లి. తల్లే గురువు అవుతుంది అన్న మాటకి త్రైలింగ స్వామి యొక్క తల్లే పెద్ద ఉదాహరణ అండి. ఆ విద్యావతితో కొన్ని ప్రశ్నలు వేశాడు ఆయన. అమ్మ, భగవంతుడి పూజకు ప్రసన్నుడవుతాడా, భక్తికి ప్రసన్నుడవుతాడా అని అడిగితే మంచి ప్రశ్న వేశాను ఆయన. కొంతమంది భక్తితో పూజ చేస్తారు, కొంతమంది పూజ వల్ల భక్తిని పొందుతారు సుమా. అందుకే పూజ వల్ల భక్తి ఉత్పన్నమవుతుంది. అందుకే భగవత్ సేవ పూజా రూపంలో చేయడం వల్ల భక్తికి దృఢత్వం ఏర్పడుతుంది, ఆధ్యాత్మిక జీవనం వికసిస్తుంది, జ్ఞానం వల్ల మోక్షం లభిస్తుంది, ఆ జ్ఞానానికి భక్తి సహకరిస్తుంది. అలాంటి జ్ఞానం సద్గురు ద్వారా లభిస్తుంది. అంటే వెంటనే నేను ఒక ప్రశ్న వేశాడు, మా తల్లిని మించిన గురువు లేదంటారు కదా, ఆ జ్ఞానం నువ్వు నాకు ఉపదేశిస్తావా అంటే, నువ్వు అన్నమాట వాస్తవమే, కానీ నా ఉపదేశం ఈ మేరకే. నీకు యథార్థమైన గురువు తనంత తాను నీ దగ్గరికి వస్తాడు సుమా. ఎవరైతే భగవంతుడి కోసం చిత్తశుద్ధితో తపిస్తాడో వాడి కోసం భగవంతుడు గురువుని పంపిస్తాడు. ఇది తల్లి చెప్పినటువంటి మాట. ఆ మాట అతని హృదయంలో నాటుకున్నది. కొంతకాలానికి వారి నాన్నగారు అనారోగ్యం పాలై మరణించారు. అప్పటికి ఈయన వయసు 40 సంవత్సరాలు. అయితే కొంతకాలానికి 1657లో విద్యావతి గారు కూడా పరమపదించారు. తల్లి ఎప్పుడైతే మరణించింది తట్టుకోలేపాడు. ఎందుకంటే తల్లే గురువుగా ఉంటూ తల్లినే అంటిపెట్టుకుని దైవంలా కొలుచుకున్న వాడికి మాతృవియోగం తట్టుకోలేంత బాధ కలిగింది శివరాంకి. అక్కడ శ్మశానంలో శవదహనం చేసిన తర్వాత అందరూ బయలుదేరి వెళ్ళిపోతున్నారు, కానీ ఈయన కదలలేదండి, అక్కడే కూర్చున్నాడు. ఆఖరికి తమ్ముడు, బంధువులు కూడా రావయ్యా అని పిలిచినా, ఈ క్షణభంగరమైన జీవితానికి పిడిగడ అన్నం చాలన, అది ఎక్కడైనా దొరుకుతుంది, ఉండడానికి ఇప్పుడున్న ఈ చోటు కంటే నా యోగ్యమైన చోటు మరొకటి కనిపించట్లేదు, నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి బ్రతిమలాడవద్దని, అదేవిధంగా బలవంతం చేయవద్దని చెప్పి పంపించేశాడు. శివరాం అక్కడే ఉండిపోయాడు. అక్కడ తల్లి యొక్క చితాభస్మాన్ని ఒంటికి రాసు కూర్చునేవాడండి ఆయన. ఇంకా అసలు స్వరూపం తెలిసిన వాడికి ఆ వైరాగ్యం కలుగుతుంది. అలాంటి వైరాగ్యం ఎన్ని జన్మల పుణ్య విశేషం ఉంటేనే కానీ కలగదు. పరమాత్మ కోసం తప్పించిపోతున్నాడు. తల్లి చెప్పిన మాట గుర్తొచ్చింది, సరైన సమయంలో నీ తపన సరిగ్గా ఉంటే తప్పకుండా గురువు నిన్ను వెతుక్కుంటూ వస్తాడు అని చెప్పారు. అంతేకాదు, ఈ లోపల వర్షాడుతూ వస్తుంది, ఈయన కదలట్లే శ్మశానంలోనూ ఉన్నాడు ఆ చెట్టు కింద కూర్చొని. అలాంటి ఈయనకి ఇబ్బంది అవుతుంది చెప్పి తమ్ముడు అక్కడ ఒక చిన్న కుటీరాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన కొంతకాలం కుటీరంలో ఉంటూ కొంతకాలం బయట ఉంటూ ఆ శ్మశానంలో ఉన్నాడు.
ఒక యోగి వచ్చాడండి. వస్తూనే జయ శివశంభో అంటూ నినాదంతో వచ్చాట. ఆయన చూసిన వెంటనే నీ హృదయంలో అమ్మ చెప్పిన మాట గుర్తొచ్చింది. నీ వాస్తవికమైన గురువు వస్తాడు నీ కోసం అన్నారు కదా, అతడే ఇతడేనేమో అనిపించింది. ఆయన వస్తూనే ఏమన్నాడంటే, నాయన ఈ రాత్రి నేను నీ కుటీరంలో గడపవచ్చా? ఆయన నిజానికి పంజాబ్లో పాటియాలలో నివసిస్తున్నటువంటి వారు. ఆయన పేరు భగీరథ స్వామి. ఆయన రాగానే తప్పకుండా ఉండండి అని ఆ కుటీరంలోకి ఆహ్వానించాడు. అయితే ఒక రాత్రి ఉండి వెళ్ళిపోతాను అన్న ఆయన కొన్ని నెలల పర్యంతం అక్కడ ఉండిపోయారు. ఆయనతో మాట్లాడుతూ ఆయన చెప్తున్న విషయాలు వింటూ, ఎందుకంటే ఆయన మహాయోగి, అనేక శాస్త్రం అధ్యయనం చేయడమే కాదు సాధనలు సిద్ధి పొందినవాడు. ఆయన సామాన్యుడు కాడు, ఈశ్వర ప్రేరణ చేత అక్కడికి వచ్చాడు. ఆయన అక్కడికి అభ్యర్థించాడు, మహారాజు నన్ను మీ శిష్యునిగా చేసుకోండి, నేను మీ సేవ చేస్తూ మీ మాటలు వింటూ నా జ్ఞానాన్ని పెంపొందించుకుంటాను. అంటే నీ మనస్సులో భావం గ్రహించాను కానీ నువ్వు నా వద్ద దీక్ష స్వీకరించాలనుకుంటున్నావు, కానీ ఇంకా సమయం రాలేదు సుమా, సమయం వచ్చినప్పుడు నీ కోరిక తీరుతుంది అన్నాడు. ఆయన తప్పకుండా నీ దీక్ష వస్తుంది అని చెప్తూ తాను యాత్రలకు వెళుతున్నప్పుడు నేను వస్తానన్నందుకు ఇతరులు కూడా తీసుకుని వెళ్ళాడు. అక్కడి నుంచి కదిలారు శివరాం గారు. ఆ కదిలిన వాడు మళ్ళీ ఇటువైపు రాలేదు. ఆ కదిలి ఆయనతో పాటు బయలుదేరుతూ క్రమంగా విశేషమైనటువంటి పుష్కర క్షేత్రానికి చేరుకున్న రాజస్థాన్లో ఉన్నటువంటి పుష్కర క్షేత్రం అని ఇక్కడ విశ్వామిత్రుడు తపస్సు చేశాడంటూ మహాభారతంలో కూడా వర్ణించి చూపించారు. అక్కడ నాగపర్వతం అనే పర్వతం కూడా ఉంది. అక్కడికి తీసుకువెళ్ళిన తర్వాత కొన్ని విశేషాలు తెలియజేశారు భగీరథ స్వామి వారు. అనేక మంది సిద్ధులైన తపస్వి జనం ఎక్కడ తపస్సును ఆచరిస్తారో దాన్ని సిద్ధభూమి అంటారు. అలాంటి సిద్ధభూములు భారతదేశంలో కొన్ని ప్రధానంగా ఉన్నాయి సుమా. అందులో కొన్ని రహస్య సిద్ధక్షేత్రాలు ఉంటాయి, సామాన్యులకు అర్థం కాని సిద్ధభూములు ఉంటాయి అక్కడ. పైగా ఈ చర్మచక్షువులతో చూడలేని సిద్ధభూములు ఉంటాయి. అంటే మామూలు వ్యవహార జీవితం గడుపుతూ ఈ ఆహార పానములు చేసే వారికి చూడలేనటువంటి సిద్ధభూములు కొన్ని ఉంటాయి. ఆయన యొక్క శ్రద్ధని గమనించి ఆ క్షేత్రంలో ఒక పవిత్రమైన సమయంలో దీక్షనిచ్చారు భగీరథ స్వామి శివరాంకి. ఇది జ్ఞాపకం ఉంచుకుంటూ కుండలిని మొదలైన యోగ రహస్యాలు అతడిచే సాధన చేయించి సిద్ధి పొందాడని తెలుసుకుని నీకు ఇప్పుడు కొన్ని దివ్య శక్తులు కూడా లభించాయి నువ్వు చేసిన సాధన వల్ల. ఇది జగత్ కళ్యాణానికి మాత్రమే ఉపయోగించు, ఆర్తులను ఉద్ధరించడానికి దీన్ని వినియోగించు, దురుపయోగం చేయకు సుమా. అలాగే శక్తి లభించిందని ఎప్పుడు గర్వించకు. సాధకుడు ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలండి. సాధన దశలో గర్వాన్ని ఏమాత్రం తెచ్చామా సాధన ఛిద్రమవుతుంది, అది తెలుసుకోవాల్సి. నీ వల్ల ఎందరూ ఉద్ధరింపబడతారు. నువ్వు సిద్ధి పొంది పరిపూర్ణత్వం చూడాలని ఇంతకాలం శరీరాన్ని కాపాడుకున్నాను, ఈ శరీరం ఇంకా నాకు అవసరం లేదు, నేను దీన్ని విడిచిపెడతాను. నువ్వు చేయవలసింది నాలాగా తీర్థయాత్రలు చేయి, సిద్ధభూముల్లో సంచరించు. ఆ క్షేత్రములకు చాలా ప్రత్యేక శక్తి ఉంటుంది సుమా. నీకు ఋషుల ఆశీర్వాదం ఉన్నది, నీకు శుభం కలుగుతుంది అని చెప్పి భగీరథ స్వామి సిద్ధి పొందారు. 1697లో కార్తీక శుక్ల పంచమ నాడికి రామేశ్వరాలయానికి చేరుకున్నారు. ఆ రామేశ్వరంలో రామచంద్రమూర్తి ప్రతిష్ఠించిన పరమేశ్వరుని చూస్తూ అక్కడున్న దివ్యమైనటువంటి కూపముల స్నానము చేసి వస్తూ ఉండగా అది తిరణాలు జరుగుతుంది. ఆ సమయంలో ఒక గుంపు దగ్గరకు ఉండి హాహాకారాలు చేస్తున్నారండి. ఏమయ్యిందా అని చూశాడు. అప్పుడే అక్కడున్న ఎండ వేడికి ఒకడు పడిపోయి మరణించాడు. దానితో వారి కుటుంబ సభ్యులందరూ ఆహాకారాలు చేస్తున్నారు. ఈయన గమనించి తన కమండలంలో జలం అతడి మీద ప్రోక్షించాడు. వెంటనే అతడు లేచి కూర్చున్నాడండి. దానితో అందరూ ఈయన వెంటబడ్డం మొదలుపెట్టారు మహానుభావుడిని. కానీ ఈయన యోగశక్తితో అక్కడి నుంచి తప్పించుకున్నారు, హిమాలయ ప్రాంతాలకు చేరుకున్నారు. అక్కడ ఒక అద్భుతమైన గుహను చూసి ఇది తన స్థానానికి చాలా బాగున్నది అని అక్కడ స్థిరపడి తన యోగనిష్టలో తానున్నారు. ఆ సమయంలో నేపాల్ రాజు వేట మీద ప్రీతి కలవాడు గనక తన సేనాపతితో మరికొందరు భటులతో వేటాడుతున్నాడు అడవుల్లో, హిమాలయ అరణ్యాల్లో. ఒక పులిని వేటాడారు. ఆ తుపాకీ దెబ్బతిన్న పులి పరిగెట్టడం మొదలెట్టింది. ఆ పులి వేగంగా వెళ్ళిపోతే దాన్ని పట్టుకోవడానికి భటులు వెనకాల వెళ్తున్నారు. ఈ గుహ దగ్గర కూర్చున్న ఈయన వద్దకు ఆ పులి వచ్చి ఆగిపోయిందండి. వెంటనే ఆ పులిని చేరదీసి ఆ గాయాన్ని నిమిరి పక్కన పెట్టుకుని దాన్ని నిమురుతూ కూర్చున్నారు. ఆ పులి ఒదిగిపోయి ఆయన దగ్గర ఉన్నది. ఆ భటులు వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళు ఈయన చూశారు. ఆ పులి అక్కడ అలా ఉండడం చూసి భయపడి వచ్చి వెనక వెళ్ళారు. చూసారా, ఇప్పుడు మీరు పులికి భయపడి వెళ్తున్నారు. ఆ పులికి భయం కలిగేలా మీరు దెబ్బ కొట్టారు. ఇప్పుడు అది స్వస్థతగా చూడగానే మీకు భయం కలిగింది, ఎందుకంటే దానివల్ల మీరు హింసింపబడతారేమోనని. మరి మీ వల్ల అది హింసింపబడ్డప్పుడు ఏమంటారు? ఎప్పుడు కూడా హింస కూడదు సుమా. పైగా ప్రాణం పోయడం చేతకాని వాడికి ప్రాణం తీసే హక్కు లేదు అనే మాటను చెప్పాడండి. ఈ మాటలు విన్న తర్వాత వాళ్ళు నమస్కారం చేసుకుని క్రమంగా వెళ్ళి రాజుతో ఆ విషయాన్ని చెప్పారు. ఈయనెవరో మహానుభావుడని తెలుసుకుని ఆ రాజు రకరకాల సంపదలు ఉపహారాలు పట్టుకుని ఈయన వద్దకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేశారు, సమర్పణ చేసి. వెంటనే చిరునవ్వు నవ్వి, నాయన నువ్వు తెచ్చిన ఐశ్వర్యాలతో నాకు పనేమి లేదు సుమా. అంటే
ఎప్పుడైనా గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు, పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు, దేవతల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళరాదంటారు కదా. ఆ కారణం చేత నేను పట్టుకొచ్చాను తప్ప ఇంకొక అహంకారంతో తేలేదు అని చెప్పాడండి ఆయన. సరే, నీ శిష్టాచారం నాకు చాలా సంతోషం కలిగించింది. నువ్వు వీటిని ఆశిస్తారో ఎవరికి అవసరమో వారికి పంచు అని చెప్పాడు ఆయన. అయితే మీరు ఒక్కసారి రాజమహల్కి విచ్చేసి మమ్మల్ని అనుగ్రహించండి అంటే, ఈ ఐశ్వర్యాలు, రాజభవనాలు ఇవేవి నాకు వద్దు నాయన. ఇక్కడ నాకు చాలా హాయిగా ఉన్నది. తాగడానికి సెలయేటి నీళ్లున్నాయి, ఉండడానికి గుహ ఉన్నది. ఈ వృక్షాలకు ఫలాలను ఇస్తే ఆకలి వేసినప్పుడు నేను ఇక్కడ సాధన చేసుకుంటూ హాయిగా ఉన్నాను. ఆయన అక్కడి నుంచి ఉత్తర దిక్కు వైపు ప్రయాణం చేస్తూ వెళుతున్నాడు. ఈ వెళుతున్న సమయంలో హిమపర్వత ప్రాంతాలు ఆయన వెళుతూ ఉండగా ఒక చోట నిశ్శబ్దమైనటువంటి ఆ పర్వత పంక్తుల్లో, నిర్జనమైనటువంటి అరణ్యాల్లో, హిమాలయ అరణ్యాల్లో ఆయనకు ఒక కొండ కొనపై నుంచి గణపతి స్వామి వారు ఇలా రండి అని మాట వినబడింది. అసలు ఇలాంటి ప్రాంతంలో నన్ను పేరు పెట్టి ఎవరు పిలుస్తున్నారా అని ఆయన వద్దకు వెళ్ళారు. మీరు ఇవాళ వస్తారనే విషయం నాకు తెలుసు, మీ రాక్ కోసం నేను ఇక్కడ చూస్తున్నాను. అసలు ఇక్కడికి రావడానికే మీ నేపాల్ నుంచి ఆకర్షింపబడ్డాను కూడా తెలుసుకోండి. నాతో పాటు రా అని గుహలోకి తీసుకువెళ్ళాడు ఆ వ్యక్తి. అప్పుడు ఆ గుహలో చీకటి ఉన్నది. ఆ చీకట్లోనే వెళ్ళేటప్పటికల్లా ఆశ్చర్యం, కొంత దూరం వెళ్ళేటప్పటికీ ఒక చంద్రకాంతి వంటి కాంతి ఉన్నది. అక్కడ దీపాల్లో, అదేవిధంగా సూర్యచంద్రులు ఉండడానికి అవకాశం లేదు, గుహ అంతర్భాగం అయినప్పటికీ ఒక దివ్యమైన కాంతి అక్కడ ప్రసన్న కాంతి పరచుకున్నదండి. ఇలాంటి సిద్ధభూములు, దివ్యమైన హిమాలయాలు మొదలైన ప్రాంతాల్లో ఎన్నో ఎన్నో ఉంటాయి. ఇది కూడా తెలుసుకోవాలి. పైగా అక్కడ ఋషులు ఆయన కోసం ఎదురు చూస్తున్నారు. ఆ దివ్య భూమికలోకి వెళ్ళేటప్పటికల్లా ఆశ్చర్యం, కొన్ని విగ్రహాలు ఉన్నాయట. ఆ విగ్రహాలు ఋషుల విగ్రహాలు, జటాజూటములు అన్నీ ఉన్నాయి. ఆ విగ్రహాలు చూసి నమస్కరించాడు. ఏమిటి విగ్రహాలు అన్నాడు. వీరు విగ్రహాలు కానైనా వాళ్ళు యోగ్యులే, వాళ్ళు అటువంటి స్థితిలో కూర్చుని ఉన్నారు ఇక్కడ. వారు లోక కళ్యాణం కోసం ఉన్నటువంటి వారు. వారికి వేటి అవసరం లేదు, వారు సిద్ధస్థితిలో అలా ఉంటారు. వారి ఆశీర్వాదం నీకు ఎప్పుడు లభిస్తుందనేది ఎదురు చూడటమే. నీకు ఎప్పుడు లభించిందనేది నాకు తెలుస్తుంది. నేను ఇప్పుడు బయలుదేరి వెళ్ళిపోతున్నాను మానస సరోవర ప్రాంతానికి. నీకు ఆశీర్వాదం పూర్ణంగా లభించిందని తెలిసినప్పుడు నేను వస్తాను, అప్పుడు నిన్ను ఇక్కడి నుంచి పంపిస్తాను, వెళుదువు గాని అంటే అడిగారు. ఈ మహాత్ములు ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు అని అడిగారు గణపతి స్వామి. అంటే నాకు తెలియదు నాయన, వీళ్ళని దర్శించాను, వీళ్ళ అనుగ్రహం పొందాను, వీళ్ళ ఆజ్ఞ ప్రకారమే నేను ఇక్కడికి రప్పించాను, అంతకు తప్ప వీరు ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారది నాకు తెలియదు. బహుశా వేల కొలది సంవత్సరాల నుండి కూడా ఉండవచ్చు వీళ్ళ శరీరాలు అటువంటివి. అయితే సరే, మీరు ఇక్కడ ఎప్పటి నుంచి ఉన్నారు అని అడిగారు. నేను ఇక్కడ ఉంటూ 200 సంవత్సరాలు అయిందిలే అన్నాడు. ఏదో 2 ఏళ్ళు అన్నాడు, అలా చెప్పాడు. దీన్ని బట్టి ఎలాంటి యోగులు ఉంటారో గ్రహించాలి. పైగా వీరి ముందు నువ్వు నిలబడితే చాలు, నీకు ఒక అనుగ్రహం లభిస్తుంది, అందుకే ఇక్కడ ఉండమన్నాను. సాధన అంటే మళ్ళీ ఇక్కడ పొంది ఏదో మాలలు తిప్పక్కర్లే, ఈ పరిసరాల్లో మసలితే చాలు, నీలో ఒక దివ్యశక్తి ప్రసరిస్తుంది. వారి సన్నిధిలో ఉంటే చాలు, వారికి నువ్వు కైంకర్యం చేయడం వల్ల సిద్ధి లభిస్తుంది. చివరికి వారి అనుగ్రహ దృష్టిని ప్రసరిస్తే నువ్వు సిద్ధుడు అవుతావు. ఆ కారణం చేతనే నిన్ను ఇక్కడ ఉండడానికి ఋషులు ప్రణాళిక వేశారు అని చెప్పగా, నేను వెళ్ళి అలా కూర్చున్న ప్రతి సాధువు ముందు సాష్టాంగ నమస్కారం చేసి చూస్తున్నట్ట. అంతవరకు రాతి విగ్రహాల్లో కనబడినటువంటి వాళ్ళ కళ్ళల్లోంచి మెరుపు లాంటి కాంతి ఈయనపై ప్రసరించిందండి. ఇక్కడ ఇలాంటి దివ్య భూమికలు చాలా ఉంటాయని తెలుసుకోవడం కోసమే ఇలాగా ఆయన అక్కడ కొలుచుకుంటూ ఉన్నారు. పైగా ఎప్పుడు సిద్ధొస్తుందా అని ఎదురు చూస్తూ సాధన చేయకూడదు, బాగా తెలుసుకోవాలి. తాను సాధన యందే దృష్టి పెట్టాలి. అదే చేశారు గణపతి స్వామి. అలా అక్కడ ఎంతకాలం ఉన్నారంటే 1691లో వచ్చి 1700 ప్రారంభ కాలం వరకు అక్కడ ఉన్నారండి. ప్రతిరోజు వారి ముందు పళ్ళు పెట్టేవారు. పెట్టి నమస్కరించి చూడగానే మరి పళ్ళు కనబడేవి కావు. వాళ్ళు ఎలా స్వీకరించేవారో కూడా తెలియదు. ఈయన కైంకర్యం అంతే. ఇలాగా జరుగుతున్నది. పైగా ఒక రోజున వారి ముందు ఆయన కూర్చొని ధ్యానం చేస్తూ కళ్ళు తెరిచేటప్పటికల్లా ఆ విగ్రహాలు అన్ని అభయహస్తాలు ఎత్తాయి. అంతవరకు ఈ భంగిమలు ఉన్న వారందరూ అభయహస్తాలను ఎత్తారండి. అభయహస్తములు ఎత్తి ప్రసన్నంగా చూశారు. ఆ ప్రసన్నమైన దృష్టి ప్రసారం అభయహస్తం లభించితే ఒక దివ్యమైన అలౌకికమైన అనుభూతి లభించింది. అదొక సిద్ధి లభించిన మహానుభావుని గణపతి స్వామి వారికి. ఆ సమయంలో అక్కడికి ఆహ్వానించిన సాధువు తిరిగి వచ్చాడు మానస సరోవరం నుంచి. వచ్చి, నువ్వు సిద్ధి పొందేవినైనా, మహాత్ముల ఆశీర్వాదం లభించిందని నీ శరీరం చూస్తే నాకు తెలిసిపోతుంది. ఇప్పుడు నువ్వు మానస సరోవర యాత్ర చేయవచ్చు అన్నారు. అంటే అక్కడికి వెళ్ళడానికి అర్హత కావాలి, అది దీనివల్ల లభించింది అనగానే అప్పుడు ఈయన అడిగాడు, నాకు సందేహం అండి, మీరేం అనుకోవద్దు, మళ్ళీ తిరిగి మీరు వచ్చారు కదా, ఇక్కడ ఎంతకాలం ఉంటారు అని. అది నేను చెప్పలేను నాయనా, వారి ఆజ్ఞ అయ్యే వరకు ఇక్కడే ఉండాలి. ఇక్కడ మన ప్రణాళికలు కావు, వారి ఆజ్ఞ నడుస్తున్నది. ఇంకా ఎంతమంది సాధువులు ఇలా వస్తారో నాకు తెలియదు నీలాగా. దీన్ని బట్టి మనకు తెలియని ఒక మహాయోగ ప్రపంచం ఉంది, సిద్ధుల ప్రపంచం ఉందని తెలియాలి. ఇలా
నీ గురువు ఇచ్చిన అనుగ్రహం వల్ల, నీ సాధన బలం వల్ల జరిగింది. 3 కారణాలు: పూర్వజన్మ పుణ్య విశేషము, గురువు అనుగ్రహము, నీ సాధనా బలం. 3 వల్ల ఇక్కడికి వచ్చావు. అంటే ఇలాంటివి ఇంకా కూడా ఉన్నాయా భూములు అని అడిగారండి గణపతి స్వామి. అప్పుడు నాయన ఇలాంటి స్థానాలు హిమాలయాల్లో ఇంకా చాలా ఉన్నాయి, కానీ వాటి ఎరుక సిద్ధయోగులకు మాత్రమే తెలుస్తుంది. అయితే ఆశుతోషుడైన శంకరుడి కృప ఎవరికి ఉంటుందో వారికి సిద్ధభూముల దర్శనం లభిస్తుంది అన్నారు. ఇక్కడ అసలు యోగి ఆయనే కదా, ప్రథమ యోగి ఆయన అనుగ్రహం ఉండాలి సుమా. అక్కడి నుంచి తిరిగి హిమాలయ పర్వతం దిగి వస్తూ ఉండగా ఆ పర్వత గ్రామం ఒకటి కనిపించింది. అప్పుడు ఒక పిల్లవాడు మరణించున్నాడు. ఆ తల్లి భోరుముని ఏడుస్తుంది. అప్పుడు ఈయన దిగి వస్తున్నాడు. ఈయన చూసిన వెంటనే హిమాలయాల్లో ఉన్నారు కనుక ఆయనకి యోగులు వాళ్ళ మహిమలు వాళ్ళకి తెలుసు. పైగా మహా తేజస్సుతో ఉన్నాడు. వస్తున్న ఆయన ఆ బాధపడుతున్న తల్లి, స్వామి మీరే మా పిల్లాన్ని బ్రతికించాలి అనేదండి. వాళ్ళకున్న ధార్మిక ప్రవృత్తి, నిష్కపటమైన శ్రద్ధ చూడగానే ఈయనకి మనస్సులో ఏదో జాలి పుట్టింది. ఆ జాలితో అక్కడ కూర్చొని ఆ పిల్లవాడి దేహం అలా నిమిరెట్టి కాసేపటికి అతను లేచి కూర్చున్నాడు. పునర్జీవితుడైపోయాడు. ఇలాంటివి చాలా చేశారు ఆయన. మొత్తానికి మహానుభావుడు ఎప్పుడైతే ఈ విధంగా చేశాడో ఇంకా అనేక మంది ఆయన చుట్టూ వచ్చారు. ఆయన ఒక్కసారి చూస్తూ ఉండగా అంతర్ధానం అయిపోయాడు. ఆయన పొందిన సిద్ధుల్లో ఉన్న చోటు నుంచి అంతర్ధానం అవడం, ఒకే సమయంలో 2-3 చోట్ల కనబడటం, అష్టసిద్ధులు ఇవన్నీ ఎలాగ ఉన్నాయిలేండి. పైగా ఈయన సామాన్యుడు కాడు. ఇప్పుడు పొందిన సాధన వల్ల జీవన్ముక్తుడు. అలాగా 1726 ప్రాంతంలో చాలా మంది నర్మదా నదీ తీరంలో ఉంటారు. అక్కడ మార్కండేయ ఆశ్రమం ఉన్నది. అక్కడ అనేక మంది యోగులు స్థిరంగా సాధన చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఈయన కూడా అక్కడికి వెళ్ళి కూర్చున్నారు. ఆ కారణం చేత వారందరూ రకరకాలుగా బ్రహ్మ విద్య, ధర్మము, ఉపాసన ఇలాంటి వాటి గురించి చర్చలు చేస్తూ ఉండేవారు. ఒకరికి తెలిసింది ఒకరు చెప్పుకుంటూ ఉండేవారు. ఈ సిద్ధ పురుషులు అక్కడ వాళ్ళతో కొంతకాలం ఉన్నారండి. అందులో వారందరిలోని పెద్దవాడు కాకీ బాబా అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన మంచి సాధకుడు, ఒక మంచి భూమికి చెందినటువంటి వాడు. అయితే ఆయనకు భావం ఉండేది, నేను వీళ్ళందరిలోని గొప్పవాడిని కదా అని. ఈ వచ్చినవాడు అసలు ఏమీ ప్రకటించట్లేదు కనుక ఈయనేదో సామాన్యుడు అనుకున్నాడు. ఒకరోజు తెల్లవారుజామున ఈ కాకీ బాబా నర్మదా నది స్నానానికి వెళ్ళేటప్పటికల్లా నర్మదా నది జలం పాలుగా కనబడుతుంది. ఏమిటో ఎందుకు ఇలా కనబడుతుందని చూసేటప్పటికల్లా అక్కడ గణపతి స్వామి వారు కూర్చుని నర్మదా నది జలాన్ని పాలు చేసుకుని తాగుతున్నట్టు. ఈయన ఆశ్చర్యపోయాడు. తాను కూడా తాగుదామని చేయబడితే నీళ్ళే తగిలాయి. ఆయన శుభ్రంగా పాలు చేసుకుని తాగి మళ్ళీ వెళ్ళిపోయాడు అక్కడికి. ఇది చూసి సామాన్యుడు కాడు అని తెలుసుకుని ఆయనతో అనేక ప్రశ్నలు వేసి, ఆయన అనేక యోగ సాధనలు చేసినటువంటి వాడు. ప్రయాగలో ఉండగా ఒక వింత జరిగింది. అక్కడ గంగా యమునల సంగమం, మధ్యలో అంతర్వాహిని సరస్వతి, ఒక విస్తారమైన జల సమూహం. అక్కడ ఆ ఒడ్డు నేను కూర్చున్నారు. ఒక్కసారిగా పెద్ద గాలి వీస్తోంది. వాతావరణంలో హఠాత్తుగా మార్పు వచ్చింది. ఇసుక గాలికి ఎగిరి పడుతోంది. నదిలో కెరటాలు ఉవ్వెత్తుగా వస్తున్నాయి. అలలు కూడా చాలా ఉవ్వెత్తుగా వస్తున్నాయి. చూస్తూ ఉండగా మేఘాలు ఉరిమి కుంభవృష్టి ప్రారంభమైపోయింది. అప్పుడు అక్కడున్న వాళ్ళందరూ ఒడ్లుకి వెళ్ళిపోతున్నారు తలదాచుకోవడానికి. ఈయన కదలలేదండి, అలాగే కూర్చున్నాడు. అయితే ఈయనకి గురించి తెలిసి ఈయనపై కొంచెం భక్తి కలిగిన ఒక శిష్యుడు అక్కడున్నాడు. ఆయన పేరు రామతరణ్ భట్టాచార్య. ఆయన, స్వామి మీరు వర్షంలో ఎందుకు తడుస్తారు? అక్కడ ఎదురుగా దుకాణం ఉంది, అక్కడ 2 కూర్చోవచ్చు అంటే, నువ్వు వెళ్ళక్కడికి, నా కోసం నువ్వు చింతించకు, నాకేమీ కష్టం కలగదన్నాడు. లేదండి వర్షం వెలిశాక మళ్ళీ వద్దురు కానీ వర్షంలో తడిస్తే అనారోగ్యం చేస్తుంది కదా అంటే, నేను ఒక ముఖ్యమైన పని కోసం ఇక్కడ కూర్చున్నాను సుమా అన్నాడు. ఏమిటా అన్నాడు ఈయన. నువ్వు వెళ్ళి అక్కడుండు, తలదాచుకో, నేను చూసుకుంటాను. ఎందుకంటే అటు ఒక నావ వస్తోంది చూసావా, దానితో నాకు పని ఉంది అన్నాడు. ఈయన వెళ్ళి తలదాచుకుంటా నావను గమనిస్తున్నాడు. అక్కడ ఒక నావ ఊగిపోతుందండి దూరంలో. ఆ నావ క్షేమంగా ఒడ్డుకొచ్చింది. ఆ ఒడ్డుకు అది వచ్చేటప్పటికి ఇక్కడ ఆశ్చర్యం, ఈయన అదృశ్యమైపోయారు. అక్కడ ఒడ్డుకొచ్చిన నావ నుంచి దిగుతున్నాడు ఈయన. అంటే అక్కడ నావ మునిగిపోబోతోంది. ఆ నావని కాపాడాలి, అక్కడున్న అందులో ఉన్నటువంటి ప్రయాణికుల్ని కాపాడాలి అని ఈయన ఇక్కడి నుంచి అదృశ్యమై ఆ నదిలో ప్రవేశించి ఆ నావని ఉద్ధరించి తీసుకొచ్చాడు జాగ్రత్తగా. నావని కాపాడాడు. అంటే మొత్తం వాళ్ళందరినీ కాపాడడం కోసం తనదైన యోగ శక్తిని అక్కడ వినియోగించాడు. యాత్రికులందరూ దిగి ఈయన చేత రక్షింపబడ్డాము నమస్కారం చేసి ఒక్కొక్కరు ఆశీర్వచనాలు తీసుకుని బయటకు వచ్చారు. ఇదంతా గమనించాడు రామతరణ్. వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశాడు. స్వామి మీరు చేసిన విశేషం సామాన్యమైంది కాదు. అంటే పడవ మునిగిపోతోందని మీ ముందే తెలుసు, అందువల్లే మీరు రక్షించగలిగారు. అసలు మీరు ఇక్కడ మాయమై అక్కడ ఎలా ప్రత్యక్షం కాగలిగారు అని అడిగారు ఆయన. ఆయన సిద్ధ విద్యలు ఎన్నిట్లు ఇదంతా ఆయన ఒక మాట అన్నారు. నాయన ఒక్కటి తెలుసుకో, ఇలాంటి అద్భుతాలు కనబడగానే ఆహా ఓహోని పడిపోకండి, ఎవరైనా దీన్ని సాధించగలరు. ఇది ఆయన చెప్పాడు. మానవ దేహంతోనే నేను సాధించాను దీన్ని. అయితే సాధన చెయ్యాలి, సాధన చేస్తే దేన్నైనా సాధించగలం. ఒక్కటి తెలుసుకో, భగవత్ కృపతో ఇది సాధ్యమవుతుందయ్యా. అక్కడ వాళ్ళు మునిగిపోతూ ఉంటే వారిని రక్షించాలనే భావన కలిగింది. ఈశ్వరుడు నన్ను సాధనంగా చేసుకుని వారిని రక్షించాడు. ఇది ఆయన ఇచ్చిన సమాధానం. అంటే దీక్షానాం గణపతి స్వామి అయినప్పటికీ కూడా
త్రైలింగ స్వామి అనే పేరు కాశీకి వచ్చాక లభించింది, అదే స్థిరపడిపోయిందండి. ఇక ఆ సమయంలో కొన్ని వింతలు జరిగాయి. ఆ లోలార్కుకొండ ప్రాంతాలను సంచరిస్తూ ఉంటే కుష్ఠు వ్యాధి బాధపడుతూ కనబడ్డాడు. ఏనాను నువ్వు ఎక్కడుంటావంటే, నాకు ఇక్కడ ఇల్లే లేదు, నేను అజ్మీరులో ఉండేవాడిని, ఈ రోగ కారణంగా కుటుంబ సభ్యులు కూడా నన్ను వెళ్ళగొట్టారు, దానితో నేను విశ్వేశ్వరుడి దిక్కుని ఇక్కడికి వచ్చేసాను అన్నాడు. విశ్వేశ్వరుడి దిక్కుని వచ్చాడు. అటువంటిప్పుడు విశ్వేశ్వరుడు చూసుకోడా? అప్పుడు నీ పేరు ఏమిటి అడిగాడు. అప్పుడు నా పేరు బ్రహ్మసింహ అని చెప్పాడు. వెంటనే నువ్వు భయపడకు నాయనా, ఆ లోలార్కు కుండలో స్నానం చేసిరా అన్నాడు. ఆ కుండంలో స్నానం చేసి వచ్చాక కొన్ని మారేడు ఆకులు తినమన్నాడు. ఇలా రోజు నువ్వు స్నానం చేయి, నేను ఇచ్చిన మారేడాకులు తిను, నేను పరిసరాల్లోనే ఉంటా, నీకు పర్వాలేదు అన్నాడు. కొద్ది రోజుల్లో సంపూర్ణంగా కుష్టు వ్యాధి పోయిందండి అతనికి. ఆయన దయతో జరిగినటువంటి గొప్ప పని. ఇలాగే ఒక బెంగాలీ యువకుడు కూడా రోగం నుంచి బయటపడ్డాడు. ఒక మృతి చెందిన ఒక యువకుడు కూడా బ్రతికాడు. ఒకప్పుడు ఒక మహిళ, మహాభక్తురాలు ఆవిడ, తన భర్తకి ఏదో అనారోగ్యం ఉందని రోజు ఒక నియమంగా విశ్వనాథ మందిరానికి వెళ్తూ వచ్చేది. అప్పుడు ఈయన దశాశ్వమేధ ఘాట్ సమీపంలోకి వచ్చేటప్పటికల్లా అక్కడికి నివాసాన్ని మార్చుకున్నాడు, అక్కడ ముందు హనుమాన్ ఘాట్ నుంచి. ఆ సమయంలో ఆమె వస్తూ వస్తూ ఈయన చూసి, పైగా ఈయన ఒక్కొక్కప్పుడు భౌతిక స్పృహ ఉన్నప్పుడు కౌపీనం పెట్టుకునేవాడు, ఆ స్పృహ లేనప్పుడు అసలు ఆ వస్త్రం కూడా లేకుండా తిరిగేవాడు. ఆయన చూసి అలా అసహ్యించుకుని ఆ చుట్టుపక్కల వాళ్ళతో చూడండి అలా తిరుగుతున్నాడు అంటూ దూషణ వాక్యాలు పలికిందండి ఆమె. ఆమె ఇంటికి వెళ్ళిన తర్వాత నిద్రపోతుంటే కలలో ఒక జటాజూటధారి శూలం పట్టుకుని ఒళ్ళంతా భస్మం పూసుకుని చర్మాంబరం కట్టుకున్నవాడు వచ్చి, నువ్వు నా భక్తుడిని అవమానించావు గనక నువ్వు ఏ కోరికతో నా దగ్గరకు వస్తున్నా కోరిక నెరవేరదు, నీ భర్త కష్టం తీరదు, నీకు మేలు జరగాలంటే వెళ్ళి ఆయన క్షమించమని ప్రార్థించు, ఆయనకి నాకు భేదం లేదని చెప్పట్టండి. ఎవరు చెప్పారు? ఇప్పుడు అర్థం ఏంటుంది. ఏ విశ్వనాథుడి కోసం వెళుతున్నదో ఆ విశ్వనాథుడే స్వప్న దర్శనం ఇచ్చి చెప్పాడు. వెంటనే భయభ్రాంతురాలి ఆయన వద్దకు వెళ్ళి ఏడ్చింది, విలపించింది. వెంటనే ఆయన తలని మీరు ఒక మాట అన్నాడు, అమ్మ నువ్వు తల్లివి, నువ్వు భయపడకు, పిల్లవాడు తప్పు చేస్తే తల్లి ఎలా మందలిస్తుందో నువ్వు నన్ను అలా అన్నావని అనుకుంటాలే, నువ్వు అలా అక్కడ ఉన్నావని కోప్పడ్డావని కూడా నాకు తెలియదు, తెలిస్తే బట్ట కప్పుకునేవాడిని, నాకు స్పృహ లేదు ఆ సమయంలో, అందుకు నువ్వు మంచి మాట చెప్పావమ్మా, నువ్వు బాధపడకు, నీకేం పర్వాలేదులే, నాయనగారి ఆరోగ్యం బాగుంటుంది అంటే వీడు తల్లిగా అన్నాడు కనుక వాళ్ళ ఆయన్ని నాయనగారు అన్నాడు. ఇదిగో విభూతి తీసుకువెళ్ళు, కొంత ఆయన నోట్లో వేసి పొట్ట మీద రాయి, నెమ్మదిస్తుంది అన్నాడు. అప్పుడు నిజంగా విభూతి తీసుకెళ్ళి పెడితే కొద్ది రోజుల్లో ఆయన పూర్తి ఆరోగ్యవంతుడు అయ్యాడండి. ఇక్కడ అంటే విశ్వనాథుడు ఈయన ద్వారా అనుగ్రహించాడని తెలుసుకోవాలి. ఆయన అనుగ్రహం వల్లనే ధన్యులైపోతున్నారు. కొంతమంది దుష్టులు ఏం చేశారంటే, ఇలాంటి వాళ్ళు ప్రతి కాలంలో ప్రతి క్షేత్రంలో కూడా ఉంటారు. మహాత్ములకు కూడా తప్పదు ఇలాంటి వాళ్ళ బెడద. రమణ మహర్షి పట్ల కూడా అనుచితంగా ప్రవర్తించిన వాళ్ళు లేరా? ఈయనకి కొంతమంది ఈయన మహిమ ఏంటో తెలుసుకుందామని చెప్పి కొందరు దుండగులు ఒక బకెట్ నిండా సున్నపు నీరు కలిపి తీసుకొచ్చి, ఇదిగో మీకోసం చిక్కని గేదె పాలు తెచ్చాను తీసుకోండి అనేవారు. ఎందుకంటే ఈయన ఆహార విహారాలు చాలా చిత్రంగా ఉండేవండి. ఎందుకంటే అవధూత కదా, సామాన్లకు అర్థం కాడు, ఏమీ తినకుండా నెలల తరబడి ఉంటాడు. ఒక్కొక్కప్పుడు ఎవరైనా ఏమైనా ఇస్తే షేరులు కొద్ది పాలైనా తాగేస్తాడు, కిలోలు కొద్ది పదార్థాలను తినేస్తాడని. వీళ్ళు అది చూస్తూ ఉంటారు. అది యోగుల ఆ స్థితి అలా ఉంటుంది. వాళ్ళు ఏది తినరు, ఏది తినకుండా ఉండగలరు. అది సామాన్యుల యొక్క ఫిజియాలజీకి అందదు, అది భౌతిక విజ్ఞానానికి అందదు. వీళ్ళు ఏం చేశారంటే సున్నపు నీళ్ళు కలిపి ఆయనకి ఇచ్చారండి. గేదె పాలండి మీకు తెచ్చాను, ఆ ఒక చూపు చూసి మొత్తం తాగాడు ఆయన. ఈయనేదో అలా తాగేశాడు, ఇప్పుడు ఈయన ప్రమాదానికి గురవుతాడని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. గేదె పాలను భ్రమించాడు అనుకున్నారు. కొంతసేపటికి ఆయన బయటకు వెళ్ళి వీళ్ళని పిలిచారు. అప్పుడు మొత్తం మూత్ర విసర్జన చేశారు, సున్నపు నీరంతా వెడుకుతుంది. చూసావే ఏమైందో అని మనకి క్షేమంగా ఆయన వచ్చేసారండి. అప్పుడు వాళ్ళు తెలుసుకున్నారు ఈయన ఎవరూ ఏమీ చెయ్యలేరు అన్న విషయం కూడా అర్థమైంది. అయితే వాళ్ళకి కళ్ళు మండిపోయి కడుపు నొప్పితో విలవిల్లాడిపోయారు. అప్పుడు క్షమించమని వేడుకుంటే తిరిగి వారికి మళ్ళీ స్వస్థత లభించింది. ఇలాంటి విన్నో. ఒకప్పుడు ఈయనకు సేట్జీ బంగారు కడియాలు ఇచ్చాడు. హేయోపాదేయ వర్జిత స్థితిలో ఉంటారు కనుక వాళ్ళు ఏది వద్దనరు కావాలన్నారు. ఒక్కొక్క స్థితిలో ఆ బంగారు కడియాలు ఇస్తే అక్కడ ఉంచారు. అలా చూస్తూ ఉన్నాడు ఆయన. వాళ్ళు వెళ్ళిపోయారు, ఈయన పుచ్చుకున్నాడు అనుకుని. కొంతసేపు దొంగలు చూశారు. చూసి ఇది ఎలాగైనా తీసుకోవాలి అంటే ఈయన మత్తెక్కితే తీసుకుంటారని చెప్పి వారు ఏదో ద్రవం ఇస్తున్నట్లుగా కడవలతో ఇచ్చారు. అంత సారా ఇచ్చారు. అది తాగేశాడు మొత్తం. ఈయన తాగి వాళ్ళిద్దరిని దొంగల్ని పిలిచి, మీరు ఎంత ఇచ్చినా నాకు మత్తెక్కదు సుమా, మీకు ఇవి కావాలనుకుంటున్నారుగా తీసుకుపోండి అన్నాడు. వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. మొత్తానికి ఆ సమయంలో కొంచెం ప్రభుత్వాలు మారాయి. మొఘలాయి ప్రభుత్వం అప్పుడే అంతరించి బ్రిటిష్ ప్రభుత్వం ప్రారంభమైంది. అప్పుడు ఈయన వస్త్రరహితంగా తిరుగుతున్నాడు న్యూసెన్స్ కేసు కింద కొందరు ఈయన అరెస్ట్ చేశారండి. కేసు వేశారు ఈయన మీద. అయితే ఆయన బోన్లో నిలబడేటప్పటికల్లా అందరూ చూస్తూ ఉండగానే అంతర్ధానం అయిపోయాడు. ఈయనకి ఏ శిక్ష వేసేస్తారని ప్రజలు అప్పుడే కోర్టు చుట్టూ వచ్చేసారట, మూగేశారు.
ఆయన అంతర్ధానం అయిపోయిన ఆశ్చర్యపోయారు. మళ్ళీ కొంతసేపటికి కనబడ్డాడు. కనుక ఈయన స్థితి సామాన్యం కాదు, ఈయన స్వతంత్రంగా ఉండవచ్చు అని తీర్పునిచ్చారు. దాని తర్వాత ఆయన మీద కక్ష కట్టి ఒక పోలీస్ అధికారి ఎలాగైనా బంధించాలి అనుకుని మరొక సమయంలో కొందరు బ్రిటిష్ వనితలు ఈయన విషయం చూసి కేసు వేస్తే ఈయన బంధించారు, జైల్లో పెట్టారు. ఆ జైల్లో పెట్టిన తర్వాత అధికారి మరుసటి ఉదయం చూసేటప్పటికల్లా జైల్లో ఆయన లేడు, తాళం మాత్రం వేసి ఉన్నది, జైల్లో లేడు. కానీ జైల్లో కొంత నీరుంది. ఏమయ్యాడు ఈయన? బయటకు వచ్చాడు, బయట తిరుగుతున్నట్ట. ఏమయ్యా జైలు నుంచి ఎలా వచ్చావు లోపల బయటికి అంటే, నన్ను మీరు లోపల పెట్టారు రాత్రి, మధ్యలో మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వచ్చింది, అక్కడే చేశాను, బయటకు రావాలనిపించింది, బయటకు వచ్చేసాను అన్నాడు. అంటే జైలు కూడా బంధించలేకపోయింది. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, మిగిలినటువంటి రక్షక భటులు ఏదో మోసం చేసి ఉంటారని చెప్పి మళ్ళీ ఆయన జైల్లో పెట్టి తాళం కప్ప తానే వేసి జేబులో వేసుకొని తాను వేరే చోట ఉన్న ఆఫీసులో కూర్చున్నాడు. ఆ పక్క గది నుంచి వచ్చి పలకరించెట్టింది. ఆయన ఆశ్చర్యశుద్ధుడైపోయాడు, క్షమించమని వేడుకున్నాడు ఇక్కడ. అప్పుడు వీరి స్వతంత్రతను మనం ఎప్పుడో విరోధం కలిగించకూడదు, అవరోధం కలిగించకూడదు అని నిర్ణయించుకున్నారు అందరూ. ఇలాగా అప్పుడున్నటువంటి ఇతర దేశస్థులు దాడి చేసినప్పుడు ఆ అధికారులు కూడా ఈయన్ని చూసి పూర్తిగా ఆయనకు సరెండర్ అంటే ప్రపన్నులైపోయారని తెలుసుకోవాలి. అలాగే ఒకసారి ఒక సంస్థానాధీశుడు 1788లో కాశీయాత్రకు వచ్చాడు. సంస్థానాధీశుడు కనుక ఆయన మంది, మార్బలం, రక్షక దళం అన్నీ ఉన్నాయి. అయితే కుటుంబంతో సహా వచ్చాడు. రాణివాసాలు కదా, వారందరూ ఒక దశాశ్వమేధ ఘట్టంలో స్నానం చేయడానికి వచ్చినప్పుడు ఆడవాళ్ళు కూడా స్నానానికి వెళ్తున్నారు. రాణి స్త్రీలు కనుక, అంతఃపురం కనుక మరి ఇతరులు కనబడకుండా అటు ఇటు తెరలు వేసేశారండి. ఎవరిని రానివ్వకుండా అక్కడ బయట పహరా కాస్తున్న రక్షక భటులు. ఇలా ఏర్పడింది మొత్తం. భార్యలతో సహా ఆయన స్నానం చేసి వస్తున్నాడు, అంతఃపుర స్త్రీలతో సహా వస్తూ ఉంటే అక్కడ పద్మాసనంలో కూర్చున్నాడు ఈయన. పైగా ఆయన సమాధి భూమికలో ఉన్నాడు కనుక ఒంటిపై స్పృహ లేదు ఆయనకి. ఆ స్థితిలో ఉన్న వాడిని చూడగానే రాణి గారి వాళ్ళందరూ అసహ్యపడి తొందరగా లోపలికి వెళ్ళిపోయారు. రాజుగారికి కోపం వచ్చి ఎవరెక్కడా అని పిలిచాడు, రక్షక భటుని పిలిచారు. ఈయన ఎవడ ఇలాగ వచ్చాడు ఇక్కడికే అని. మాకు తెలియదండి ఎలా వచ్చారు అని. మొత్తానికి వెంటనే బంధించి తీసుకురండి అని బంధించి తను ఉన్న చోటుకు తెచ్చారు. ఆయన ఏం కదలలేదు. నువ్వు ఎవరవయ్యా, ఏంటో చెప్పు అని అడిగితే ఒక్క మాట ఆడట్లేదండి, మౌనంగా చూస్తూ కూర్చున్నాడు ఆయన. ఈయన్ని వీళ్ళు బంధించారని తెలిసి ఆ బంధించిన చోటు చుట్టూ జనాలు అప్పుడు గుంపులు చేరిపోయారు. స్వామివారికి ఏమీ జరగకూడదు, శిక్ష రాకూడదని వాళ్ళందరూ ప్రార్థన చేసుకుంటున్నారు. అయితే ఉన్న రక్షక భటుల్లో ఒక ఆయన చెప్పాడు, స్వామి మీరు మమ్మల్ని పోషిస్తున్నారు కనుక మీ పట్ల విధేయులై ఉన్నాం, కానీ మీరు అరెస్ట్ చేసిన వ్యక్తి సామాన్యుడు కాడు. అందరూ దేవుడిని కొలుచుకునే త్రైలింగ స్వామి వారు అంటే ఈయన కూడా త్రైలింగ స్వామి పేరు విన్నాడు, అంత వ్యాపించింది ఆయన పేరు. వెంటనే ఆయన పేరు విన్నాడు కనుక కొంచెం నెమ్మదించి, ఇప్పుడు విడిచిపెడుతున్నాం కానీ మళ్ళీ ఇలాంటివి జరిగితే క్షమించేది లేదు, మీరు ఇంకా కాపలా కట్టుదిట్టం చేయండి అని మిగిలిన వాళ్ళకి హెచ్చరించి ఆయన తన గదిలోకి వెళ్ళి నిద్రపోయాడు. ఆ నిద్రపోయిన వాడికి ఒళ్ళంతా మంటలొచ్చి కడుపు నొప్పితో ఒక్కసారి బయట పడిపోయి భటుల్ని పిలిచి ఆయన ఎక్కడున్నారు వెతకండి అన్నాడు. ఏమిటంటే, నేను పడుకున్న తర్వాత ఒక ఆయన జటలు ధరించి వ్యాఘ్ర చర్మం ధరించి చేతులు త్రిశూలం పట్టుకుని భయంకర స్వరూపంతో, ఓరు దుర్మార్గుడా, త్రైలింగ స్వామి గురించి తెలిసి కూడా నువ్వు అవమానించావు, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఈ పవిత్ర ధామంలో ఉండడానికి నువ్వు అర్హుడు కావు, ఇంకా ఉన్నావనుకో నాశనం అయిపోతావు జాగ్రత్త అని చెప్పగానే వెంటనే ఆయన వెతుక్కుని వెళ్ళి ఆయన ఎక్కడ కనబడ్డాడు అక్కడికి వెళ్ళి పాదాల మీద పడి క్షమించమని పెడుకున్నాడండి. అప్పుడు ఆయన అన్నదేంటంటే, నీ కోపంలో అర్థమైందయ్యా, నేను ఆ సమయంలో అక్కడ ఉండకుండా ఉంటే బాగుండేది, వాళ్ళు అలా స్నానం చేసి వచ్చిన వాడు తెలియదు కదా, తెలియక అలా ఉన్నాను నేను అన్నాడు. అలా మాట్లాడాడు ఆయన. కాశీలో ఉండగానే ఒక అద్భుతం జరిగింది. అందరూ కూడా త్రైలింగ స్వామి వారికి భోగివ్వాలని చెప్పి ఆవు పాలు సేర్ల కొద్దీ తెచ్చారు. ఇన్ని తెస్తే ఆయన ఏదో పుచ్చుకుని ముందు ప్రసాదంగా విడిచిపెడతారేమో అనుకున్నారు. ఆయన దగ్గర పెట్టగానే ఇంతమంది ప్రేమగా తెచ్చారని 20 సేర్ల పాలు అని తాగెట్టాడు. ఒకసారి వాళ్ళు చూస్తుంటే ఆశ్చర్యపోయారు వాళ్ళు. ఇప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన వచ్చినప్పటికీ కూడా చిన్న చిన్న రాజులుగా ఏ ప్రాంతం వాళ్ళు అక్కడ ఉండేవారు. వాళ్ళు బ్రిటిష్ ప్రభుత్వాన్ని జవాబుదారీగా ఉంటూ పాలించేవారు. 1820లో జరిగినటువంటి సంఘటన ఇది. కాశీ నరేష్ వద్దకు ఉజ్జయిని నరేష్ ఒక అతిథిగా వచ్చాడు. వారిద్దరూ కలిసి ఒక పడవలో వెళుతూ ఉన్నారు. ఆ పడవలో వెళుతూ ఉండగా సరిగ్గా దశాశ్వమేధ ఘాటి దాటి వెళుతూ ఉంటే అక్కడ నడుస్తూ కనబడ్డారు. ఆయన ఎవరు అని అడిగట్టి పక్క ఆయన పడవ నడుపుతున్న వాళ్ళు చెప్పారు, ఆయన త్రైలింగ స్వామిని మహానుభావుడు. ఓహో, ఆయన గురించి మేము విన్నాం, కానీ ఈయన ప్రజలందరి సమక్షంలో తిరుగుతున్నాడంటే మా ఆయన సిద్ధయోగండి అని చెప్పారు వారందరూ. అయితే ఆయన అలాగే దర్శనం చేసుకుంటే బాగుంటుంది అనుకుంటూ ఉంటే అక్కడ నడుస్తున్న ఆయన ఎగిరి వచ్చి వీళ్ళు పడవ మీద కూర్చున్నాడు. ఆయన గంగ మధ్యలో ఉన్న పడవ మీదకి ఆయన అలా గాల్లో తేలి వచ్చి కూర్చున్నాడు. వీళ్ళు ఆశ్చర్యపోయి చూస్తున్నారు. ఆయన అక్కడ కూర్చుని, రాజా నువ్వు నా గురించి అనుకున్నావని వచ్చాను, నువ్వేమి అడగదలుచుకున్నావో అడుగు అన్నారు. ఆయన ఎగురుతూ వచ్చి కూర్చోవడం చూసే వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఇది ఇలా అలాంటి యోగులను ఎక్కడైనా చూసారా? ఆశ్చర్యపోయారు.
ఆఖరికి స్వామి అంటూ కొన్ని ఆధ్యాత్మిక ప్రశ్నలు వేశారండి. ఆ ప్రశ్న చాలా విశేషం. ఈశ్వరుడు అంటే ఏమిటి, అసలు మోక్షం అంటే ఏమిటి, వైరాగ్యం అంటే ఏమిటి, ఇవన్నీ చెప్తున్నాడు. అసలు ఈశ్వరుడి రూపం ఏమిటి అంటే, ఏ రూపం లేనివాడు ఏ రూపమైనా ధరించగలవాడు, అన్ని రూపాల్లో ప్రకాశించేవాడే ఆయన. ఆయన అసలు స్వరూపం జ్యోతిర్మయమైన ఆనందం, ఆయనే విశ్వరూపుడు. అదేవిధంగా విష్ణు, శివ మొదలైనవి దేవీ దేవతా రూపాలన్నీ ఆయనవే. ఇవి ముముక్షువులైన వారు ఈ విష్ణు, శివ, శక్తి మొదలైన దేవతల మూర్తులను ఉపాసించాలి. ఈ స్థూల రూపం ధ్యానించకుండా సూక్ష్మ రూప దర్శనం కాదు. అందుకే సాకార రూపంగా ఉపాసిస్తూ క్రమంగా విశ్వమంతా ఆయన రూపంగా దర్శిస్తూ రూపరహితుడైన పరమాత్మను పొందాలని బోధిస్తున్నాడండి ఆయన. అదేవిధంగా ఈశ్వర సాక్షాత్కారానికి ఉండవలసిన ఉపాసన అంటే ఏమిటి, విశేషాలను చెప్తూ ఉంటే వాళ్ళు ఆహా ఓహో అని వింటున్నారు. క్రమంగా ఆయన ఆ రాజు చేతులను కత్తి లాక్కున్నాడు. ఈయన ఏం చేస్తాడా, కత్తి నేను చూస్తున్నాను. ఆ కత్తి లాక్కుని పొర నుంచి తీసి గంగలో పడేశాడు ఆయన. వెంటనే కోపం వచ్చింది వాళ్ళకి. అప్పుడు పడవ వాళ్ళు అన్నారు, మీరు కోపగించుకోకండి, గజ ఈతగాళ్ళు ఒడ్డునుంటారు, వాళ్ళ చేత మనం తీయిద్దాం, మీరు వీరినేమీ అనొద్దు అన్నారు. కోపంగా చూస్తున్నారు. మొత్తాన్ని పడవ ఒడ్డుకొచ్చింది. నేను దిగబోతూ ఉంటే కత్తి దొరికే వరకు మీరు దిక్కకూడదు అన్నారు. అని నవ్వుతూ ఉన్నాడండి. ఈ లోపల వాళ్ళ గజ ఈతగాడికి చెప్పాలని ప్రయత్నిస్తూ ఉంటే ఇలా ఉండమని సైగ చేసి ఆయన పడవ నుంచి చెయ్యి కిందికి చాచి 2 కత్తులు బయటకు తీశారు గంగలోంచి. తీసి, రాజా ఇందులో ఏ కత్తిని ఇది చూసుకో అన్నారు. 2 ఒకేలాగా తడతడలాడుతూ కనబడుతుంది. చూస్తున్నాడు. చిరునవ్వు నవ్వి, నువ్వు నీది అనుకున్న వస్తువును గుర్తుపట్టలేకపోతున్నావే, అది నీది ఎలాగుంటుంది అని అడిగాడు. ఇక్కడ నువ్వు ఇన్ని ప్రశ్నలు వేసావు, జ్ఞానము వైరాగ్యము అది ఎంత ఉందో పరీక్ష పెట్టడానికి ఇచ్చేశాను. ఎంత జ్ఞానం విన్ని కూడా కత్తిపోగానే నువ్వు నా మీద కోపగించుకున్నావంటే నీ జ్ఞానం ఏమిటి, నీ ప్రశ్న ఏమిటి? నీలాంటి వాళ్ళు కాలక్షేపానికి ప్రశ్నలు వేసేవాళ్ళు ఉంటారు, వారు జ్ఞానానికి అర్హులు కారు సుమా అని చెప్తూ, ఇది నీ కత్తి, ఇది కాదు అని ఆ 2వ కత్తిని గంగలో పడేసి ఈ కత్తి ఇచ్చి మళ్ళీ అలాగే ఎగిరి వచ్చి ఒడ్డు నుండి వెళ్ళిపోయాడండి ఆ మహానుభావుడు. ఇది కూడా చరిత్రలో భద్రపరచబడ్డ గొప్ప సంఘటన ఇది. పైగా ఆయన గంగలో దిగి కొంతసేపటి వరకు రాలేదట. ఆయన వస్తాడేమో అని చూస్తున్నారు. ఆ పడవ వాళ్ళు చెప్పారు, ఆయన అలా దిగి కొన్ని రోజుల వరకు గంగ నుంచి బయటకు రాడు, అలా ఉండిపోతాడు కూడా. ఇది ఆయన విషయం. ఒక్కొక్కప్పుడు గంగపై తేలి ఆడుతూ కనబడేవారు, ఒక్కొక్కప్పుడు గంగలో మునిగిపోయేవారు. అదేవిధంగా స్వామి భాస్కరానంద అనే ఆయన ఇక్కడ కొంతకాలం కాశీలో ఉన్నప్పుడు త్రైలింగ స్వామిని దర్శించడానికి వచ్చారు. వాళ్ళిద్దరూ మాట్లాడుతూ అదృశ్యం అయిపోయారు. ఒక్కసారి ఎక్కడున్నారని వాళ్ళు చూసుకున్నారట. కొంతసేపు త్రైలింగ స్వామి ఆశ్రమంలో కనబడ్డారు, ఆయన కనబడలేదు. ఆయన ఏమయ్యారంటే ఆయన ఎక్కడ విడిచి చేశారు అక్కడ ఉన్నారు. అలాంటి ఎందరు యోగులు ఉంటారు, చెప్పుకోవాలి. రకరకాల ఆశ్రమాలు వాళ్ళు వింటూ ఉంటాం. ఆ రోజుల్లో ఆర్య సమాజం, బ్రహ్మ సమాజం మొదలైన వచ్చాయి. అవి కూడా మంచి సిద్ధాంతాలు చెప్పలేదని కాదు, కానీ సనాతన ధర్మంలో కొన్నిటిని ఒప్పుకుని కొన్నిటిని ఒప్పుకోలేదు. వాళ్ళు వేదాన్ని అంగీకరిస్తారు, పురాణాలను అంగీకరించారు, విగ్రహారాధనలు ఇవన్నీ వద్దంటారు. అలాగా చెప్తూ దయానంద సరస్వతి గారు కాశీక్షేత్రంలోకి వచ్చి పండితులను కూడా తన వాదనతో ఓడించి ఈ విగ్రహాలు దేవతలు ఇవన్నీ పూజించకూడదు అని దుర్గాకుండి దగ్గర పెద్ద శాస్త్రం చేసి వాళ్ళందరూ ఓడించారు. ఇలా సనాతన ధర్మంలో అనేకమైనటువంటి పద్ధతులు దెబ్బతినడం చూసి కొంతమంది వెళ్ళి ఈ మహానుభావంతో విన్నవించుకున్నారు. వెంటనే ఒక కాగితం రాసి ఇది దయానంద సరస్వతి గారికి ఇవ్వండి అని చెప్పారు. అది ఆ కాగితం చూసిన తర్వాత ఆయన వారు మాట్లాడకుండా కాశీనగర్ నుంచి వెళ్ళిపోయారు. ఏమిటి రాసి ఉంటారు అనేది ఎవరికి తెలియదు. అందులో రహస్యాన్ని ఒక పెద్దలు చెప్తారు. ఏంటంటే, నాయన నువ్వు ఒక చెట్టు మూలాన్ని రక్షించేటువంటి ప్రయత్నంలో ఆ చెట్టు కొమ్మలు, పువ్వులు, పళ్ళు, కాయలు తెంచేస్తున్నావు అని రాశారు. అంటే సనాతన ధర్మానికి మూలం వేదం, కానీ దాని నుంచి ఉద్భవించిన కొమ్మలు, రెమ్మలు ఇవన్నీ కూడా సనాతన ధర్మంలో ప్రధానమైన పురాణములు, ఇతిహాసాలు, వాటి వల్ల ఏర్పడిన భక్తి మార్గాలు, విగ్రహారాధనలు ఇవన్నీ దాని నుంచి వచ్చినటువంటివే. కనుక మూలమైనటువంటి వేదాన్ని రక్షించాలనే ప్రయత్నంలో దాని ఫలరూపములైన కొమ్మలు వగేరా నువ్వు నరికి వేస్తున్నావు అని రాశారు అని కొందరు పెద్దలు చెప్తారు. అది జన్మ సిద్ధాంతాలు లేని వాళ్ళు పొలోములు బయలుదేరిపోయి ప్రచారాలు చేసేస్తున్నారు అంటే అసత్యాన్ని భుజాన్ని వేసుకుని పరమతాల నుంచి మార్పులు చేయడానికి ప్రయత్నిస్తున్న క్షుద్ర మతాలు ఒక్కటే తెలుసుకోవాల్సింది. ఈ మహానుభావుడు చెప్తున్నది ఏంటంటే, జన్మలు లేకపోతే ఈ ప్రపంచం నీకేం అర్థమవుతుంది? అసలు నువ్వు ఫలానా చోట జన్మించావు అంటే ఈయన చెప్పకుండా నేను వివరాలన్నీ చెప్పాడండి. నీ ఇంట్లో ఇంతమంది ఉన్నారు, మీ నాన్న పేరేది, మీ అమ్మ పేరేది, ఇవన్నీ చెప్పాడు. చెప్తూ ఇప్పటి జన్మే కాదు, గత జన్మలో నువ్వు శివసాగర్ అనే ప్రాంతంలో పుట్టావు, అప్పుడు కూడా ఇది మంచి జన్మ, అప్పుడు మంచిగా జీవించావు. అక్కడ నువ్వు నీ ఇంటి అంతస్తులో 2వ అంతస్తులో ఒక గదిలో నీ గది ఉండేది. ఆ గది గోడ మీద 3 శ్లోకాలు రాసుకున్నావు తెలుసా. అప్పటి సంస్కారం చేతి ఇప్పుడు పుట్టుకు పొందో అంటూ చెప్పేటప్పటికి నేను ఆశ్చర్యపోయాడు. అసలు ఆ వాటి గురించి అడుగుదామని వాడికి ఇదే జరిగింది. మొత్తానికి ఇలాంటి పరీక్షలు పెట్టి మంత్రాన్ని ఇచ్చాడు. ఆ మంత్రం పొంది ధన్యుడయ్యాను నేను. తర్వాత ఏకాంతంలో గదిలో కూర్చోబెట్టి
అక్కడ వెళ్ళి అమ్మవారిని దర్శించావా అన్నాడు. అవునండి, కాళీమాతను దర్శించాను అన్నాడు. ఆ తల్లి దేవతామూర్తిగా కనబడితే చూస్తావా అన్నాడు. గురువులు అనుగ్రహిస్తే ఇంకేమున్నది, కళ్ళు మూసుకున్నాడు ఆయన. అప్పుడు నేను చెప్పినప్పుడు కళ్ళు తెరువు నువ్వు అని ఈయన ధ్యానంలోకి వెళ్ళి ఇప్పుడు కళ్ళు తెరువన్నాడండి. ఎదురుగా ఆ విగ్రహం నుంచి దేవతామూర్తి కదిలి వచ్చి నిలబడి సాక్షాత్కరించింది. ఆశ్చర్యచకితుడై అమ్మ పాదాలు స్పర్శించాడు. ఇది భ్రాంతి కాదని తెలిసే వరకు నువ్వు ఇక్కడ ఉండొచ్చు అన్నాడు. అమ్మవారిని అలా దర్శించి ఆనందపరచుడైతే తల్లి దీవించి మళ్ళీ ఆ విగ్రహంలోకి వెళ్ళిపోయిందండి. అప్పుడు నేను ప్రశ్న వేశాడు, విగ్రహం నడుస్తుందా అని అడిగాడండి. పాషాణం కదులుతుందా అంటే జడమైన నీ శరీరం కదలడం లేదా అని అడిగాడు. ఈయన ఆశ్చర్యపోయాడు. జడమైన శరీరం కదిలిందా లేదా? దేనివల్ల? లోపల ఆత్మనే చైతన్యం ఉండడం వల్ల. అలాగే విగ్రహంలో దేవతా చైతన్యం ఒక సిద్ధ పురుషుడు మంత్రశక్తితో ప్రవేశింపజేస్తాడు. ఆ చైతన్యం ఇతరులకు గోచరించదు. దేవతా చైతన్యం అవసరమైతే అది విగ్రహం కదులుతుంది, కదిలిస్తుంది. ఇది చేస్తుంది సుమా అని చెప్తూ అసలు విగ్రహము దాని తత్వము ఇన్ని బోధించాడండి ఆయన. ఇలా అమ్మవారి దర్శనం కూడా పొంది ఇంకా సాధన చెప్తున్నా. అయితే ఆశ్చర్యకరంగా ఆయన ఉద్యోగం పోస్టు మారి శివసాగర్ వచ్చాడు. శివసాగర్ రాగానే తన గత జన్మ ఊరిదని తెలుసుకుని గురువు అందులో తాను ఎవరింట్లో పుట్టాడు, ఏ ఇంట్లో పెరిగాడు, ఏ వీధిలో ఏ ఇల్లు కూడా చెప్పాడు. కానీ వెతుక్కుని వెళ్ళాడండి అక్కడికి. వెళ్ళి తర్వాత ఒక్కసారి వాళ్ళ ఇంటి 2వ అంతస్తు 3వ గది అంటే వాళ్ళు ఏదో అనుకుంటాను భయపడి వాళ్ళ బంధువులు తనకు మిత్రులైన వారి ద్వారా, ఏమండి మీ ఇంట్లో ఫలానా గదిలో ఏమైనా శ్లోకాలు రాసి ఉన్నాయని అడిగాడండి. అవును, ఫలానా గదిలో మేము ఇంటికి వచ్చేటప్పటికే గోడ మీద 3 శ్లోకాలు ఉండేవి, అవి బాగున్నాయి కదా అని మేము ఆ ఇల్లు కొనుక్కున్న వాళ్ళం. తర్వాత ఇప్పుడు ఎన్నో తరాలు గడిచాయి, మేము ఆ శ్లోకాలు చెరపలేదు అన్నారు. ఆ శ్లోకాలు ఏమిటి అంటే 3 శ్లోకాలు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాని తథా శరీరాన్ని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. 1 రుచీనా వైచిత్ర్యా దృజుకుటిల నానా పదృషాం రుణామేకో గమ్య త్వమసి పైసా మర్ణవయివ. ఇది 2వ శ్లోకం. మొదటిది అర్థమై ఉంటుంది. వస్త్రములు విడిచిపెట్టినట్టుగా, జీర్ణమైన వస్త్రాలు విడిచిపెట్టినట్లుగా ఈ శరీరాన్ని విడిచిపెడతాం. అందుకే శరీరం వస్త్రం వంటిదని చెప్పడం ఒకటి కృష్ణ పరమాత్మ వాక్యం. ఏ విధమైన మార్గంలో వెళ్ళినా ఒకే పరమాత్మను పొందుతామనేది శివమహిమ్న స్తోత్రంలోని వాక్యం. మరొకటి వేదాంత శాస్త్రంలోది నిర్మమస్య అప్రమేయస్య నిష్కళస్య అశరీరిణ సాధకానాం హితార్థాయ బ్రహ్మణో రూపకల్పన. ఇది తాను గత జన్మలో క్రైస్తవ గొర్రెల్లారా, విపి రెడ్డి అయితే అనీ జాంక్షన్ అయితే ఈ గొర్రె ప్రపంచంలో గొర్రెలు అన్నిట్లకి చెబుతున్నా. మరి మీ యేసు ఈ భారతదేశానికి రాకముందలనే సిద్ధయోగులు మహర్షులు ఎంతో మంది ఉన్నారు. మరి వీళ్ళకి ఎంతటి శక్తి ఎలా వస్తుంది? పంచభూతాలని వశం చేసుకునే శక్తి, చనిపోయే వాళ్ళని బతికించే శక్తి ఎలాగ వస్తుంది? ఒక్కసారి మీ గొర్రె మైండ్లనే తోనే ఆలోచించుకొని మరి మీ యేసుని అడిగి కనుక్కుంటారో, మరి లేకపోతే మీ యెహోవాను అడిగి కనుక్కుంటారో, మరి ఎవరిని అడిగి కనుక్కుంటారో కనుక్కోండి. మరి సృష్టికర్త అయిన మీ యేసు ఇస్తున్నాడా ఈ శక్తి? మరి మా శివుణ్ణి, విష్ణుమూర్తిని, బ్రహ్మని వీళ్ళు తలుచుకొని తపస్సు చేసుకుంటూ ఒక మంత్రం అనేది గురువు నుంచి ఉపదేశం చేసుకొని వాళ్ళు సాధన చేసి ఇంతటి శక్తి వాళ్ళు సంపాదిస్తున్నారే. మరి మీ చెక్క కట్టల మీద చచ్చిపోయిన యేసుని ఒక్కడన్నా సాధన చేసి ఒక్కడన్నా ఇలాంటి గొప్ప పనులు చేస్తున్నారా? వెర్రి పుష్పాలు లాంటి పాస్టర్లు, మాయ మాటలు చెప్పే పాస్టర్ల మాటలు విని గొర్రెల్లాగా సావకుండా నిజాలు తెలుసుకోండి. విపి రెడ్డి మీరు తినేది గడ్డి కాదు, లేదంటే డొంకలమ్మటి పెంట కాదు అని అడగాలనిపిస్తుంది. కానీ అడగలేకపోతున్నా. సంస్కారం అడ్డొస్తుంది, భారతదేశ సంస్కారం. ఇలాంటి ఈ దేశంలో గొప్ప గొప్ప యోగులు, ఋషులు, మహర్షులు, శక్తివంతమైన మహానుభావుల గురించి తెలిసి కూడా నీ దశమ భాగాల కోసం దేనికైనా పాటుపడుకుంటా ఇట్లాంటి పనికి మాలిన మాటలు మాట్లాడటానికి ఎలాగ మనసు ఒప్పుతుంది విపి రెడ్డి గారు? త్రైలింగ స్వామి 280 సంవత్సరాలు మరి జీవించాడు. అలాగే ఈ కలియుగంలో ఎవడైనా జీవించగలుగుతాడా? యేసు బొచ్చులోది 12 సంవత్సరాలప్పుడు తప్పిపోయి 30 సంవత్సరాలప్పుడు మళ్ళీ తిరిగి వచ్చి, అంటే ఈ 18 సంవత్సరాలు ఎటుపోయాడో మరి. మళ్ళీ 3 సంవత్సరాలు మాయ మాటలని చెప్పి బెదిరి వదిలేకుండా పోయి అక్కడ రాజు పట్టుకొని శిక్షిస్తుంటే నేనేం పీకలేను అని చెప్పి మళ్ళీ చచ్చిపోయేటప్పుడు నా చెయ్యి విడిచితివా తండ్రి అని మళ్ళీ అక్కడ వెర్రి కోతలు కూసి మళ్ళీ అలాంటి వెర్రివాడిని మళ్ళీ నువ్వు ఈ దేశానికి తీసుకుని వచ్చి పూసుకుంటా జనాల డబ్బు కోసం దేనికైనా పాల్పడుకుంటా ఇట్లాంటి పనికిమాలిన మాటలు మాట్లాడే ముందు కొంచెం ఆలోచించుకొని మాట్లాడి
ఇట్లాంటి డబ్బులు సంపాదించుకుంటూ బతికే కాడికి మా గుళ్ళ దగ్గర కూర్చొని అడక్కో 10 రూపాయలు వేసే కాడ 100 రూపాయలు వేస్తాం, 100 రూపాయలు వేసే కాడ 1000 రూపాయలు వేస్తాం. ఓ విపి రెడ్డి అడుక్కుంటున్నారా, పాపం కొంచెం వెయ్యండి, కొంచెం మరి ఎట్నో స్థలాలు, కార్లు, కోట్లు కొనుక్కోవాలి కదా. అదే పాస్టర్ అయితే ఎంతో సంపాదించుకునేవాడే. పాస్టర్గా ఉన్నప్పుడు వచ్చినన్ని డబ్బులు మన గుళ్ళ ముందర అడుక్కునేటప్పుడు కూడా రావాలి విపి రెడ్డి గారికి అని కొంచెం మైకుల్లో అయితేమే, లేకపోతే సోషల్ మీడియాలో అయితే, మా యూట్యూబ్ ఛానల్లో అయితేమే మొత్తానికి చెబుతాం. ఇలాంటి నీచమైన పనులు ఎందుకు మళ్ళీ చేయటం? అలాగన్నా అడుక్కో, ఇప్పటి నుంచి అదే పని చేసి నీకు డబ్బులు వచ్చేలాగా చేస్తాం. ఇలాంటి పాస్టర్లని ఎవరైనా నమ్మగాకండి. అసలు క్రైస్తవ మతం అంటేనే అది ఒక కుళ్ళు కుతంత్రాలతో నిండిపోయిన క్రైస్తవ మిషనరీ. బైబిల్లో అసలు ఏమీ లేదు. కాబట్టి మీరు చదువుకోండి. కాబట్టి ఒక నెల రోజులు టైం పెట్టుకొని అయినా చదువుకొని ఈ దేశ భాగవతగీత, రామాయణం, మహాభారతం, పురాణాలు ఒక 2-3 నెలలు టైం పెట్టుకొనైనా ఈ దేశ విలువ, విష్ణు భక్తులు, శివభక్తులు, మహర్షులు, సిద్ధయోగులు వీళ్ళ గురించి తెలుసుకొని ఒక నిర్ణయం తీసుకోండి. మతం అనేది ఏ మతాన్నైనా గౌరవించవచ్చు, ఏ మతాన్నైనా దాంట్లో ఉన్న మంచిని తీసుకోవచ్చు. కానీ వివేకానంద స్వామి చెప్పినట్టు మతం మారవలసిన అవసరం లేదు. మన సనాతన ధర్మంలో వాళ్ళ బైబిల్లో లేనివి కొన్ని లక్షల విషయాలు, ధర్మాలు మన సనాతన ధర్మంలో ఉంది. ఆ బైబిల్లో ఒక్క స్త్రీ అన్న ధర్మమైన స్త్రీ లేదు. పతివర్త అనే పురుషుడు కానీ స్త్రీ కానీ ఒక్కడు కూడా లేడు. ఇది గుర్తుపెట్టుకోండి. అమాయక జనం అమాయక గొర్రెల్లాగా ఎలాంటి కసాయి వాళ్ళ పాస్టర్ల మాటలు విని బలి కావద్దు. మీ దేశ ధర్మాన్ని మీరు నాశనం చేసుకోవద్దు. మీ సనాతన ధర్మాన్ని కోల్చాలని చూసేవాడు వాడి తల వాడు నరుక్కున్నట్టే. చాలా పాపం కట్టుకున్న వాళ్ళు అవుతారు. గుర్తుపెట్టుకోండి. జై శ్రీరామ్, జై వివేకానంద.